తొలి దశ పోలింగ్ పై రాష్ట్ర ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. పోలింగ్ బూతుల్లో సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ తో పాటు అబ్జర్వర్లు, మైక్రో అబ్జర్వర్లను నియమించింది. పోలింగ్ పరిస్థితిని సమీక్షించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఇక్కడ నుంచే మానిటరింగ్ చేయనుంది రాష్ట్ర ఎన్నికల సంఘం. రేటి ఈ అంశంపై అప్డేట్స్ మనకి యాదగిరి లైవ్ ద్వారా అందిస్తారు. యాదగిరి, రేపటి ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు ఎలా చేసింది? చంద్రిక, మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తయ్యాయి. ఇక రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనున్నది. ఇక 1 గంట తర్వాత మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్ ఉంటుంది. అదే రోజు ఎవరు అక్కడ గెలుపొందారనేది కూడా ఎమ్మడే ప్రకటిస్తారు. అదే రోజు ఉప సర్పంచ్కు సంబంధించిన ఎవరో అభ్యర్థి అనేది కూడా అదే రోజు ప్రకటిస్తారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తి చేశారు. ఈ ఎన్నికల్లో అంటే మొదటి విడత జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 186 మండలాల్లో ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇందులో మొత్తం 3834 పంచాయతీలకు గాను ఇందులో 27,960 వార్డు స్థానాలకు రేపు మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా, చిన్నపాటి సమస్యలు రాకుండా, తర్వాత ఎక్కడ కూడా ఆందోళనలు గురి కాకుండా, తర్వాత ఈ ఎన్నికల టైంలో రకరకాల ఆరోపణలు వచ్చే సిచ్యువేషన్ కూడా ఉంటుంది. సో అట్లాంటి వాటికి ఎక్కడ కూడా తావు లేకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. మరోపక్క బందోబస్తును కూడా ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేసింది. ఇక ఎక్కడైతే ఈ పోలింగ్ స్టేషన్లు ఉంటాయో ఆ పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ఆయా సంబంధిత సిబ్బంది అంతా కూడా ఈ ఎన్నికల సామాగ్రితోని ఆల్రెడీ పోలింగ్ కేంద్రాలు కూడా చేరుకుంటున్నారు. ఇక రేపు జరిగే ఈ మొదటి విడత ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, ఎక్కడ పోలింగ్ ఎట్లా జరుగుతూ ఉన్నది, ఎక్కడేమైనా సమస్యలు క్రియేట్ అవుతున్నా, ఇట్లా పూర్తి స్థాయిలో అబ్జర్వేషన్ చేసేందుకు మాసప్ ట్యాంక్లోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆఫీస్లో ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ పెట్టారు. ఈ కంట్రోల్ రూమ్ ద్వారా సీసీ కెమెరాలకు సంబంధించి ప్రతి పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా సీసీ కెమెరాలు అందుబాటులో పెట్టారు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా అక్కడ ఏం జరుగుతుంది, ఏ పోలింగ్ కేంద్రాల్లో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది తెలుసుకునేందుకు ఇక్కడ నుంచి మానిటరింగ్ చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం 30,000కు పైగా సీసీ కెమెరాలను అందుబాటులో ఉంచారు. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర కూడా ఆ సీసీ కెమెరా ఉంటుంది. సో ఇక్కడ కంట్రోల్ రూమ్, ఇక్కడ నుంచి ప్రత్యేకంగా అబ్జర్వేషన్ చేసేందుకు, దాన్ని మానిటరింగ్ చేసేందుకు ఇక్కడ కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు. మరి ఈ జిల్లాల వ్యాప్తంగా ఎట్లా ఈ కంట్రోల్ రూమ్కి సంబంధించినటువంటి ఆపరేట్ ఎట్లా చేస్తారు, సో ఈ సీసీ కెమెరా నిఘా అనేది ఎట్లా ఉంటుంది అనేది ఇక్కడ ఒకసారి చూస్తే మనకు ఇక్కడ కంట్రోల్ రూమ్ అనేది ప్రత్యేకంగా మాసప్ ట్యాంక్లో ఉన్నటువంటి ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ ఉందో అక్కడ ప్రత్యేకంగా ఈ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇదే మనకు ఏదైతే వెబ్ కాస్టింగ్ సంబంధించి ఉందో జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఎట్లా పోలింగ్ జరుగుతూ ఉన్నది, ఏ పోలింగ్ కేంద్రంలో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది అనేది తెలుసుకునేందుకు డైరెక్ట్గా ఎప్పటికప్పుడు ఇక్కడ నుంచి నిఘా ఉంటుంది. ఇక ఉదయం నుంచి ఈ ఎలక్షన్ పూర్తయ్యే వరకు మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ఎలక్షన్స్ ఉంటాయి. ఆ 1 గంట వరకు కూడా ఎక్కడ కూడా ఏం జరుగుతున్నదని తెలుసుకునేందుకు ఇక్కడ నుంచి డైరెక్ట్గా అబ్జర్వేషన్ చేస్తారు. మొత్తం మనకు 3,834 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించి ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర కూడా ఈ సీసీ కెమెరాలు అనేవి అందుబాటులో ఉన్నాయి. ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఇమీడియట్గా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒకసారి మనకు చూస్తే జిల్లాల వారీగా ఆపరేట్ చేసే విధంగా ఇక్కడ ప్రత్యేకంగా ఈ సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి ఆపరేటర్స్ కూడా ఇక్కడ ప్రత్యేకంగా నియమించారు. సో మనతో పాటు ఈ ఏదైతే ఈ వెబ్కాస్టింగ్ సంబంధించి ఎట్లా ఆపరేట్ చేస్తారు, ఏంటి జిల్లాల వారిగా దీన్ని ఎట్లా అబ్జర్వేషన్ చేస్తారు అనేది తెలుసుకునేందుకు మనతో పాటు దీనికి సంబంధించినటువంటి ఆపరేటర్ కూడా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సో చెప్పండి, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రేపు జరిగే మొదటి విడత ఎన్నికలకు సంబంధించి డైరెక్ట్గా ఇక్కడ వెబ్కాస్టింగ్ అనేది ఉంటుంది, ఎట్లా దీని అబ్జర్వేషన్ ఉంటుంది, జిల్లాల వారిగా ఎట్లా చూస్తారు? యాక్చువల్గా మనకు వచ్చేసి ప్రతి దానికి జిల్లా మెన్షన్ చేసి ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసి మనం ఆల్ సెలెక్ట్ చేసేసుకున్నాం. సో ఇక్కడ వచ్చేసి మనకున్న డిస్ట్రిక్ట్స్ ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి తెలంగాణలో. ఇప్పుడు మనకి ఏదైనా ఇప్పుడు లైక్ ఖమ్మం కావాలనుకోండి, ఖమ్మం ఓపెన్ చేసేసి ఈ ఖమ్మం ఓపెన్ చేసేసి ఇక్కడ అప్లై కొట్టామనుకోండి, మొత్తం ఇప్పుడు మన ఖమ్మంకి సంబంధించిన ఏరియాలన్నీ వస్తాయి. సో ఇప్పుడు ఆల్రెడీ పోలింగ్ బూత్లో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, మొత్తం ఆల్మోస్ట్ వచ్చేసారు మ్యాక్స్. సో ఇప్పుడు మనకి ఇక్కడ కనబడుతున్న వీళ్ళందరూ కూడా అక్కడ పోలింగ్ సిబ్బంది అక్కడికి వెళ్ళి పోలింగ్ కేంద్రానికి చేరుకున్నటువంటి ఎంప్లాయీ మొత్తం రెడీగా ఉన్నారు. ఇంకా రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. రేపు ఎర్లీ మార్నింగ్ 6:30 కల్లా స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మనం అన్ని మానిటర్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఇక ఆల్మోస్ట్ ఆల్ పెట్టేసి ఉన్నాం అనుకోండి. ఇప్పుడు వచ్చేసి అన్ని డిస్ట్రిక్ట్స్ కవర్ అవుతాయి మనకి.
టైం వైజ్గా చూసుకోవచ్చు, లైక్ డే వైజ్గా పెట్టుకోవచ్చు, లేకపోతే మినిట్స్ వైజ్గా పెట్టుకోవచ్చు. స్క్రోల్ చేసుకుంటూ 30 సెకండ్స్ పెట్టుకున్నాం అనుకోండి, 30 సెకండ్స్లో స్క్రోల్ అయిపోతుంది, వేరే వచ్చేస్తుంది. సో ఇలా మనం ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసేసుకోవచ్చు, మనం ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనకి ఒక 37,000 కెమెరాస్ దాకా ఫిట్ చేశారు ప్రతి ఏరియాలో. సో ఇక్కడ నుంచి మానిటరింగ్ చేసుకోవచ్చు. కలెక్టర్ గారు నార్మల్గా వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి చెక్ చేసుకుంటారు. మ్యాక్స్ ఇక్కడే జరిగిపోతుంది టోటల్గా. మన అక్కడికి ఏమైనా జరిగినా కానీ సంఘటనలు ఇక్కడ మనం కంట్రోల్ రూమ్ ద్వారా మనం వాళ్ళకి కాల్ చేస్తాం. సో వాళ్ళు రెక్టిఫై చేస్తారు ఏదైనా ప్రాబ్లం ఇష్యూ ఉన్నా. సో ఇక అంతే. ఇట్లా ఇప్పుడు మనం ఒక్కొక్క పోలింగ్ సెంటర్ దగ్గర 2 కెమెరాలు 3 అంటే అవసరాన్ని బట్టి అక్కడ కెమెరాలు ఏర్పాటు చేస్తారు కదా. కొన్ని ఏరియాలో ఏంటంటే స్పేసెస్ ఎక్కువ ఉంటుంది. సో జనాలు ఎక్కువ క్రౌడ్ రావడం కానీ అలాంటివి జరిగినప్పుడు డిస్టర్బెన్స్ లేకోకుండా లైక్ ఒక వేజ్గా ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది వచ్చేసి చిన్న వే అనేది. సో ఇందులో వచ్చేసి మనకి ఒక కెమెరా సరిపోతుంది. అదే మనకి విడ్త్ అనేది ఎక్కువ ఉండి సో అక్కడ జనాలు ఎక్కువ అయినారు అనుకోండి, ఇక్కడ లైక్ గొడవలు ఎక్కువ జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అక్కడ మనం 2 ఏర్పాటు చేసాం. సో ఇక్కడ నుంచి టోటల్గా విజిబుల్ అనేది చూసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్కి సంబంధించి రేపు జరిగే 3,834 ఈ పోలింగ్కి సంబంధించి గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎన్ని ఈ సీసీ కెమెరాలు అక్కడ అందుబాటులో ఉంటాయి? ఆల్మోస్ట్ మనం మొత్తం ఫిట్ చేసింది వచ్చేసి 37,000 చేంజ్ ఉన్నాయి. సో ప్రతి పంచాయతీకి మ్యాక్స్ ఒకటి ఉంది, కొన్ని చోట్ల 2-3 పెట్టారు. సో అక్కడ మానిటరింగ్ చేయడానికి మా ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. సో మొత్తం వాళ్ళు మానిటర్ చేసుకుంటారు, ఏదైనా ఉంటే ఇష్యూ ఉన్నా కానీ క్లియర్ చేసేసుకుంటారు. మ్యాక్స్ రావు, ఛాన్స్ లేదు. సో వచ్చిన వరకు మనం ఏదైనా ఉన్నా కానీ వెంటనే క్లియర్ చేసే అవకాశం ఉంది. అందులో ఒకటి 2 మినిట్స్ కంటే ఎక్కువ టైం తీసుకోము. మా ఎంప్లాయీస్ రెడీగా ఉంటారు. సో 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ ఆలోపు క్లియర్ చేసేస్తారు ఏదైనా ప్రాబ్లం ఇష్యూ ఉన్నా. సో ఆల్రెడీ ఇప్పుడు ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయినట్లు? ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ మా ఎంప్లాయీస్ 2 డేస్ బ్యాకే వెళ్ళిపోయారు. సో అక్కడ ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నారు. సో ఇప్పుడు కలెక్టర్లతో మాట్లాడుతున్నారు. సో వాళ్ళు ఏదైనా ఉన్నా కానీ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. సో కలెక్టర్కి ఇన్ఫామ్ చేస్తారు. ప్రతి ఈవెంట్లో మనకి ఇలా ఈవెంట్ చేశారు. సో ప్రతి దాంట్లో మనకి ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టాం. ఆ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మనం ఆపరేటింగ్ టోటల్గా ఇప్పుడు ఒకళ్ళ మ్యాక్స్ కలెక్టర్స్ అందరూ డైలీ విజిట్ చేయాలంటే లైక్ ఇప్పుడు ఇన్ని పంచాయతీ ఆఫీసులు ఉంటే అన్ని విజిట్ చేయాలంటే చేయలేరు కదా. సో అప్పుడు ఏం జరుగుతుంది, మనం ఏంటంటే ఇక్కడ నుంచి మనం మానిటరింగ్ చేసుకుంటే ఇక్కడ నుంచి వాళ్ళు ఫాలోఅప్ చేసుకోవచ్చు. సో దాని త్రూ ఈజీ అయిపోతుంది. అంటే ఇప్పుడు రేపు జరిగే దాంట్లో అంటే కొన్ని ఏరియాలలో ఇట్లాంటి సీసీ కెమెరాలు పెట్టే వీలు కానీ ఏరియాలో మరి అక్కడ ప్రత్యేకంగా ఏం చేస్తూ ఉన్నారు? అక్కడ వచ్చేసి నెట్వర్క్ ఇష్యూస్ ఉంటాయి కదా. సో అక్కడ ఏం చేసామంటే మాకు ఐపీ కెమెరాస్ కాకుండా సిమ్ కెమెరాస్ ఉంటాయి, సిమ్ అండ్ మెమరీ కార్డ్. ఆ సిమ్ అండ్ మెమరీ కార్డ్ త్రూ మేము ఆపరేటింగ్ చేసేసాం. అక్కడ ఆల్రెడీ ఫిట్టింగ్ కూడా అయిపోయింది. లైక్ ఎట్లా అంటే ములుగు మీకు ఒకసారి చూపెడతాను. ఇక్కడ వచ్చేసి మనకి ములుగులో సిగ్నల్స్ తక్కువ, మ్యాక్స్ వచ్చేసి సిగ్నల్స్ ఉండవు. ములుగు లాంటి ఏరియాలో అదేంటంటే ఫారెస్ట్ ఏరియా. సో 90% ఛాన్సెస్ ఉండవు నెట్వర్క్. సో ఇక్కడ ఏంటంటే మనం ఈ ఏరియాలో వచ్చేసి మనం ఏం చేసామంటే నార్మల్ కెమెరాస్లో సిమ్ అని మెమరీ కార్డ్ ఉంటుంది. 16 GB మెమరీ కార్డ్ పెట్టాం, ఒక జియో సిమ్ పెట్టాం. సో ఇక్కడ నుంచి మనం ఏదైనా చూసుకోవాలన్నా ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ మనకి డేటా అంతా మనం స్టోర్ చేసేసుకొని లాస్ట్కి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతకి కలెక్టర్కి సబ్మిట్ చేసేస్తాం. ఎప్పటి వరకు ఉంటుంది అబ్జర్వేషన్ మొత్తం? రేపు మధ్యాహ్నం వరకు ఎలక్షన్స్ ఉంటాయి కదా. మధ్యాహ్నం వరకు ఎలక్షన్స్ ఉంటాయి కదా. ఆల్మోస్ట్ ఇప్పుడు ఎలక్షన్ జరిగిన ప్రతి చోట ఉన్నాయి కదా. సో ఆ ఎలక్షన్స్ అయిపోయే వరకు అది మానిటర్ చేసుకుంటూ ఉంటుంది. కౌంటింగ్ వరకు మనకి ఆల్మోస్ట్ 6 or 7 అవుతుంది. కొన్ని చోట్ల జనాలు రాదని బట్టి ఉంటుంది. సో దాన్ని బట్టి మానిటర్ చేసుకోవడానికి ఉంటుంది ఈజీగా. సో ఇట్లా ప్రతి దాంట్లో 2-3 అట్లా ఉన్నాయి కదా. మేజర్గా ఇట్లా పెట్టి అబ్జర్వేషన్ చేయడం వల్ల మనం ఏమేమి క్యాచ్ చేయొచ్చు? లైక్ అంటే అక్కడ ఏం జరుగుతుంది లైక్ ఏంటంటే ఇప్పుడు కొన్ని ఏరియాలో ఏంటంటే లైక్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి కదా. సో ఇవి మనకు ఉన్నాయి అనుకోండి, మ్యాక్స్ అక్కడ జరిగే ఛాన్స్ ఉండదు. ఒకవేళ జరిగే లోపు మనం అలర్ట్ చేస్తాం. ఇప్పుడు అక్కడ ఉన్న సిపిలకు కానీ లైక్ ఎస్ఐలు కానీ మనం ఇన్ఫామ్ చేసేస్తాం. ఇక్కడ నుంచి ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఆల్మోస్ట్ కాల్ వెళ్ళిందంటే ఆల్మోస్ట్ వాళ్ళు అలర్ట్గా ఉంటారు. సో ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అనేది. సో దానివల్ల కలెక్టర్ గారు ఇదంతా అరేంజ్ చేశారు. సో ఇది మొత్తానికైతే ఇక ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు మొదటి విడత ప్రారంభం కాబోతుంది కాబట్టి ఈ మొదటి విడత తర్వాత సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఈ 3 విడతల్లో ఈ పంచాయతీ ఎన్నికలు ఉంటాయి కాబట్టి దీనికి సంబంధించి ఎక్కడ కూడా చిన్నపాటి సమస్యలు క్రియేట్ కాకుండా, చిన్నపాటి గొడవలు కూడా కాకుండా ముందస్తు జాగ్రత్తగా అక్కడ ఏమైనా జరుగుతుందంటే సీసీ కెమెరాలో ఇక డైరెక్ట్గా కంట్రోల్ రూమ్ నుంచి చూసి వాళ్ళను అలర్ట్ చేయడము, అక్కడ సంబంధిత అధికారులకు అలర్ట్ చేయడం, లేదంటే ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీకి అలర్ట్ చేయడం, లేదంటే అక్కడ ఉన్నటువంటి అబ్జర్వర్లకు అలర్ట్ చేసే విధంగా ముందస్తుగా ఇక్కడ ప్రత్యేకంగా ఈ సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి నిఘాను ఇక్కడ నుంచి పెట్టారు. ఇక ఇది ఆల్రెడీ ఇప్పుడు ప్రాసెస్లో ఉంది. సో మనం ఇక్కడ చూస్తే దాదాపుగా సాయంత్రం అయింది కాబట్టి
సో ఎక్కడెక్కడ ఎంతమంది సిబ్బందిని నియమించారో అక్కడ ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉన్నది అనేది వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళిపోయారు. ఇక రేపటి ఎన్నికలకు నిర్వహణకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా వాళ్ళు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు ఈ వీడియోలలో చూస్తే కనబడుతూ ఉన్నది. సో ఇక్కడ ఇది ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటిది. ఇక్కడ ఆదిలాబాద్ డిస్టిక్, తర్వాత పంచాయత్, ఎక్కడ పంచాయతీ అనేది, తర్వాత ఈ పోస్టల్కి సంబంధించి ఇట్లా ఓవరాల్గా దాని కోడ్కు సంబంధించి పోలింగ్ స్టేషన్ కోడ్ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉంటాయి. ఎక్కడ ఏం జరుగుతుంది, ఏ జిల్లాకు సంబంధించి, ఏ మండలము, ఏ విలేజ్ అనేది ఎంబడే ఈజీగా క్యాచ్ చేసి అక్కడ ఏమన్నా చిన్నపాటి ఇబ్బందులున్నా అక్కడ ఉన్నటువంటి అధికారులకు అలర్ట్ చేసే విధంగా ఇక్కడ పూర్తి స్థాయిలో 24 గంటల పాటు ఈ సీసీ కెమెరాల నిఘాతోని ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలు రాకుండా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ ఎన్నికలు నిర్వహించే విధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుందనే చెప్పొచ్చు.